మార్నింగ్ న్యూస్కి స్వాగతం. మీరు చూస్తున్నారు టుడే తెలంగాణ. మానేరు బ్రిడ్జి అంశంపై హర్షం. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మానేరుపై బ్రిడ్జి హామీలను కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ త్వరలో నెరవేరుస్తున్నారని బ్రిడ్జ్ జేఏసీ చైర్మన్ సంపత్ ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. గన్నేరువరం నుండి కరీంనగర్కు బ్రిడ్జ్ నిర్మాణం కొరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బండి సంజయ్ కోరడంపై హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం గన్నేరువరం మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో బండి సంజయ్, కవంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణంతో గన్నేరువరం, ఇల్లంతకుంట, బెజ్జంకి 3 మండలాల ప్రాంత ప్రజలు పడుతున్న బాధలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలన్నారు. బ్రిడ్జి లేని కారణంగా ఇక్కడి ప్రాంత ప్రజలు విద్యా వైద్యానికి దూరం అవుతున్నారని, త్వరగా బ్రిడ్జి కోసం నిధులు మంజూరయ్యేలా కృషి చేసి 3 మండలాల ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో జక్కనపల్లి రాజ్ కుమార్, బామర్ల కృష్ణ కుమార్, బామర్ల నర్సయ్య, బామర్ల అనిల్, బామర్ల నవీన్, బామర్ల అనిల్ కుమార్ పాల్గొన్నారు. మన పోరాటం ఫలించబోతుంది. పోరాటం ఫలించబోతుంది. జిందాబాద్. పోరాటం ఫలించబోతుంది. పోరాటం ఫలించబోతుంది. కాబోతుంది. వృత్తి కాబోతుంది. బ్రిడ్జి జేఏసీ స్టార్ట్ చేసినాం. దీన్ని ఎంత దూరం తీసుకొచ్చినాము. గౌరవ కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ అన్న గారు ఇవాళ ఢిల్లీలో కూడా తెలిసేటట్టు చేసిండు. మన శాఖ మంత్రి గడ్కరీ గారికి వినతి పత్రం ఇవ్వడం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. బ్రిడ్జి తొందరలో చేయాలి. మేము ఈ పోరాటం ఫలిస్తుందని మేము వీళ్ళిద్దరి మీద నమ్మకం కొద్దున్నాం. ఈ ప్రజలు 3 మండలాల ప్రజల కళ నెరవేరాలని కోరుకుంటున్నాం. విద్యకు వైద్యానికి దూరం అవుతున్నారు కాబట్టి ఇది వెంటనే బ్రిడ్జి శాంక్షన్ చేయాలి. మైసమ్మ గుట్ట నుండి అక్కడ ఒక 3000 ఎకరాలది మాకు పర్యాటక కేంద్రం కానీ, మన కాలేజీలకు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి కానీ ప్రతి దానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఈలంగా అయితే 1 కిలోమీటర్ పావు బ్రిడ్జ్ చేస్తే ఈ 3 మండలాలు ప్రజలు అందుబాటులోకి వస్తుంది. విద్యకు వైద్యకు దూరం ఉంటాయి. ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. గౌరవ మంత్రి గారు సంజయ్ అన్న గారు దీన్ని వెంటనే శాంక్షన్ చేసి మళ్ళా వినతి పత్రం ఇచ్చిన వాడి దీన్ని వెంటనే ఎంబడి వాడి మనకు గౌరవ రవాణా శాఖ మంత్రి ఎంబడి వాడి ఇది వెంటనే బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలి 1 కిలోమీటర్ పావు. ఎందుకంటే మాకు చుట్టూ తిరిగి రావాలంటే 40 కిలోమీటర్లు అవుతుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్రిడ్జి వెంటనే శాంక్షన్ చేయాలి. అన్న ఎంపీ గారికి ధన్యవాదాలు, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఇద్దరు తొందర బ్రిడ్జి శాంక్షన్ అయ్యే విధంగా చూడాలని మేము కోరుకుంటున్నాం.